బాక్సులు బద్దలయ్యేది అప్పుడే అంటున్న నాని. కొత్త సినిమా స్టార్ట్ చేసిన రామ్ నెక్స్ట్ మూవీ షూటింగ్ కి రెడీ అవుతున్న రవితేజ, నందమూరి హీరోని పరిచయం చేస్తున్న వైవిఎస్ చౌదరి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాని తన అప్కమింగ్ మూవీ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. వివేక్ ఆత్రేయతో తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం నుంచి ఫస్ట్ సాంగ్ ఈ నెల 15న రిలీజ్ అవుతోందంటూ క్రేజీ వీడియోతో అనౌన్స్ చేశారు. రామ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. మిస్టర్ పోలిశెట్టి తీసిన డైరెక్టర్ మహేష్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో సినిమా ఓపెనింగ్ జరిగినట్టు తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం పూరి జగన్ తో డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు. రవితేజ తన 75వ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు. కొత్త డైరెక్టర్ భాను భోగవరపుతో అనౌన్స్ చేసిన సినిమాని నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు టాక్. ఈ సినిమాలో రవితేజకు జంటగా శ్రీలీల రిపీట్ అవుతోందని తెలుస్తోంది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న హరోం హరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయింది. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఈ హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ లో జరగబోతోంది. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. నందమూరి 4వ తరం హీరోని పరిచయం చేస్తూ నందమూరి తారక రామారావు అనే సినిమా చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేశారు. ఈ అకేషన్ ఓన్లీ నందమూరి తారక రామారావు గారి కోసం, ఆ పేరుని పరిచయం చేయడం కోసం. అతను ఎవరో కాదు, మా రామారావు గారి ముని మనవడు, మా హరికృష్ణ గారి మనవడు. అది ఈ రోజున ఇంతకు ముందు నేను చెప్తున్నా మా యువరత్న నటరత్న వారసుడు, నటవారసుడు యువరత్న బర్త్డే రోజు, జన్మదినం రోజున అనుకోకుండా ఈ రోజున మేము ఆయనకి పండగ రోజైన ఈ రోజున, జన్మదినం రోజున ఈ విశేషాన్ని మేము ప్రకటింపజేసుకోవడం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాము. విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో చేస్తున్న సినిమా మహారాజా తెలుగు, తమిళ్లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ గా అనౌన్స్ చేసిన సికందర్ మూవీ ఈ నెల 18 నుంచి ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ చేస్తోంది. వి సముద్ర డైరెక్షన్ లో రవి, ప్రీతి జంటగా తెరకెక్కుతున్న సినిమా వరదరాజు గోవిందం. 6 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన నేను కీర్తన సినిమా మంచి హిట్ అవ్వాలని బెస్ట్ విషెస్ అందించారు దర్శక నిర్మాత సాయి రాజేష్.